వెల్కమ్ టు ఆర్జీఎన్ ఇన్ఫో. జిఎఫ్ఎల్ఎన్ 75 డేస్ యాక్షన్ ప్లాన్లో భాగంగా ఫిబ్రవరి 5న 3, 4, 5 తరగతుల తెలుగుకు సంబంధించి స్ట్రీము, మౌంటైన్, స్కై గ్రూప్ విద్యార్థులకు నిర్వహించవలసిన కృత్యాలను గురించి తెలుసుకుందాం. ముందుగా స్ట్రీమ్ గ్రూప్కు సంబంధించి సంభాషణ యాక్టివిటీ. ఇందులో జాతీయ నాయకులను గురించి ఇచ్చారు. విద్యార్థుల చేత జాతీయ నాయకుల గురించి మాట్లాడించాలి. వాళ్ళకు తెలిసిన జాతీయ నాయకులు, అలాగే వాళ్లకు ఇష్టమైన జాతీయ నాయకులు మొదలైన అంశాలను గురించి విద్యార్థుల చేత మాట్లాడించాలి. తర్వాత కథకు సంబంధించిన కృత్యాలలో మాట తీరు కథ ఇచ్చారు. ఈ కథను విద్యార్థులకు మనం ముందుగా వివరించాలి, అలాగే చదివి వినిపించాలి, విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత రాయడం. కథలోని ఏదైనా అంశాన్ని తీసుకొని వాటి ఆధారంగా బొమ్మలు వేసి గుణింతాల చార్టు, అక్షరమాల చార్టు ఆధారంగా ఆ బొమ్మలకు పేర్లు రాయించాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఆసుపత్రి సంబంధించి ఆసుపత్రి, వైద్యుడు, రోగి, సహాయకుడు, మందులు, ఇలా కొన్ని పేర్లు రాశాము. తర్వాత ఆటలు. ఆటలకు సంబంధించి ముక్క తిప్పే ఆట. దీన్ని ప్రతి అక్షరం యొక్క 2 కార్డులు తయారు చేయాలి. ఒకే అక్షరం గల కార్డులను 2 వేరు వరుసల్లో వేరు చోట్ల ఆ కార్డులను తిప్పి పెట్టాలి. ఆ తర్వాత ఒక విద్యార్థిని పిలిచి పై వరుసలో ఒక కార్డు, కింది వరుసలో ఒక కార్డు ఒకేసారి తీసి చూసి వాటిని మళ్ళీ యథావిధిగా అదే స్థానంలో పెట్టాలి. అలా అన్ని కార్డులను చూసిన తర్వాత మీరు ఏవైనా 2 అక్షరాలు చెప్పాలి. వాళ్ళు ఆ 2 అక్షరాలు ఎక్కడున్నాయో ఊహించి వాటిని తీయాలి. ఈ విధంగా ఈ ముక్క తిప్పే ఆటను మనం ఆడించవచ్చు. ఈ ఆటను ఇంకొక విధంగా కూడా ఆడొచ్చు. చూడండి, దీనికి అవసరమైనవి వర్ణమాల, గుణింత అక్షరాలు లేదా బొమ్మల కార్డులు. విద్యార్థులను గుండ్రంగా కూర్చోమనాలి. అక్కడ కార్డులను మొత్తాన్ని తలకిందులుగా కనిపించకుండా పెట్టాలి. ఒక విద్యార్థి ఒక ముక్కను తిప్పాలి. ముక్కపై ఉన్న అక్షరాన్ని లేదా బొమ్మను గుర్తించి చెప్పాలి, మరియు ఆ అక్షరము లేదా బొమ్మతో ఒక పదం కానీ వాక్యం కానీ చెప్పాలి. సరైన సమాధానం ఇస్తే 1 పాయింట్, తప్పు అయితే ఆ ముక్కను మళ్ళీ కప్పివేయాలి. తర్వాత విద్యార్థికి మరో ముక్క తీసి చూడమని చెప్పి ఆటను కొనసాగించాలి. తర్వాత మౌంటైన్ గ్రూప్ వాళ్ళకు సంబంధించి సంభాషణ యాక్టివిటీలో నాయకులు ఇచ్చారు. విద్యార్థుల చేత జాతీయ నాయకులతో పాటు స్థానిక నాయకులైన సర్పంచి, వార్డు మెంబరు ఇలా ఉంటారు కదా, వాళ్ళ గురించి మాట్లాడించాలి. తరువాత కథకు సంబంధించిన కృత్యాలు. మధుర జ్ఞాపకం కథ ఇచ్చారు. ఈ కథను మనం విద్యార్థులకు చదివి వివరించాలి, అలాగే విద్యార్థుల చేత కూడా చదివించాలి. తర్వాత రాయడం. కథలోని పదాలను ఉపయోగించి వాక్యాలు రాయండి అని ఇచ్చారు కదా. కథలో ఉన్న పదాలను ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయాలి. ఉదాహరణకి ఇక్కడ చూడండి, 1 ఊరు, మా ఊరు అంటే నాకు చాలా ఇష్టం. 2 తోట, తోటలో పూల మొక్కలు పెంచుతాము. 3 చెట్లు, చెట్లు మనకు నీడను ఇస్తాయి. 4 పండ్లు, చెట్టుపై పండ్లు బాగా కాశాయి. 5 ఆకలి, ఆకలి వేయగానే నేను పండ్లు తింటాను. 6 కోపం, కోపంలో మనం తప్పు నిర్ణయాలు తీసుకుంటాం. 7 కోయిల, కోయిల పాటలు చాలా మధురంగా ఉంటాయి. 8 సంతోషం, అందరూ కలిసి ఉన్నప్పుడు సంతోషం కలుగుతుంది. ఈ విధంగా కథలోని పదాలను ఉపయోగించి కొన్ని వాక్యాలు రాయించాలి. తరువాత పదాలతో వాక్యాలు తయారు చేయటం. చిన్న కార్డులు లేదా చీటీలపై కొన్ని వాక్యాలు రాయాలి. వాటిని పదాలుగా కత్తిరించి పెట్టుకోవాలి. ఇలా కొన్ని చీటీలను తయారు చేసుకొని 2 బుట్టల్లో వేయాలి. ఒకే వాక్యానికి చెందిన పదాలు ఒకే బుట్టలో వచ్చేలా చూసుకోవాలి. విద్యార్థులను 2 సమూహాలుగా చేసి చొరక బుట్ట ఇవ్వాలి. తర్వాత టీచర్ కొంత సమయం ఇచ్చి పదాలను వాక్యాల్లో పేర్చి చూపించమనాలి. ఈ విధంగా ఈ ఆటను మనం కొనసాగించాలి. ఉదాహరణకు ఇక్కడ చూడండి, పైన వెళతాను రోజు, నేను పాఠశాలకు. దాన్ని మనం ఆ పదాలను వాక్యాలుగా మారిస్తే నేను రోజు పాఠశాలకు వెళ్తాను. అలాగే నాకు ఇష్టం కబడ్డీ. ఈ 4 పదాలను మనం సరి చేస్తే వాక్యంగా నాకు కబడ్డీ ఆడటం ఇష్టం. ఈ విధంగా పదాలతోటి వాక్యాలు తయారు చేయించాలి. తర్వాత స్కై గ్రూపుకు సంబంధించి సంభాషణ యాక్టివిటీ తీపి జ్ఞాపకాలు. విద్యార్థుల యొక్క తీపి జ్ఞాపకాలు, వారికున్న తీపి జ్ఞాపకాల గురించి వాళ్ళ చేత మాట్లాడించాలి.
తర్వాత కథకు సంబంధించిన కృత్యాల్లో మధుర జ్ఞాపకం కథ ఇచ్చారు. ఈ కథను ఉపాధ్యాయులు చదివి వివరించి చెప్పాలి. అలాగే తర్వాత విద్యార్థుల చేత కూడా చదివించాలి. తరువాత రాయడం యాక్టివిటీలో ఏదైనా విషయంపై లేదా అంశంపై చర్చ జరిపి దాని గురించి రాయమని చెప్పాలి. విద్యార్థులు రాసిన తర్వాత సమీక్ష జరిపి ఏవైనా తప్పులుంటే వాటిని సరిచేయాలి. తర్వాత ఆలోచించండి. అంటే ఆటలు ఆలోచించి పట్టిక తయారు చేయండి అనే ఆట ఇచ్చారు. అంటే విద్యార్థులు ఏవైనా విషయం గురించి ఆలోచించి దానికి సంబంధించిన పదాల పట్టికను తయారు చేయాలి. ఉదాహరణకు చూడండి. ఇక్కడ కట్టెలతో తయారయ్యే వస్తువుల పట్టిక: 1 కుర్చీ, 2 టేబుల్, 3 బెంచ్, 4 తలుపు, 5 కిటికీ, 6 అల్మరా, 7 మంచం, 8 పుస్తకాల అల్మరా, 9 పీఠం, 10 బల్ల, 11 ఫోటో ఫ్రేమ్, 12 బొమ్మలు, 13 పెన్సిల్, 14 నౌక అంటే చెక్కతో చేసిన నౌక. ఈ విధంగా ఏదైనా ఒక అంశం గురించి అంశాన్ని ఇచ్చి దానికి సంబంధించిన పదాల